నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా మార్నింగ్ న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఈరోజు ప్రధానంగా వార్తా పేపర్లో ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రప్రభ చూసినట్లయితే ఆంధ్రప్రభలో మంచికి రాష్ట్రంలో స్పీడ్ బ్రేకర్లు లేవు అని ప్రధానంగా ఈ వార్తను మనం చూడొచ్చు. అక్షయ పాత్ర ద్వారా మళ్ళీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు. కొలనుకొండ హరే కృష్ణ గోకులం క్షేత్రంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అని కూడా ప్రధానంగా మెయిన్ పేపర్లో మనం ఈ వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో మంచి చేయడానికి ముందుకు వచ్చే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందని, అలాంటి వారంతా రాష్ట్రంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని స్పష్టం చేసినట్టుగా కూడా ఈ వార్తలు మనం చూడొచ్చు. ఇక మరొక కథనం చూసినట్లయితే నా కాళ్లకు దండం పెట్టొద్దు, ఆ సంస్కృతి పోవాలి. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే తిరిగి నేను పెడతా. తల్లిదండ్రులకు భగవంతునికి మాత్రమే అలా చేయాలి. నాయకుల కాళ్లకు నమస్కరించి ఆత్మ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. మీడియాతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ వార్త మనం చూడొచ్చు. మరొక కథనం చూసినట్లయితే వినతులపై ఫోకస్. ప్రజా వినతులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి. మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ. నెల రోజుల్లోనే కుప్పలు తెప్పలుగా అభ్యర్థనలు. ప్రతి ఒక్కటి స్క్రూటినీ, పరిష్కారానికి ప్రాధాన్యత అని కూడా ప్రతి అర్జీకి పరిష్కార మార్గం, అందుకోసం ప్రత్యేక కమిటీ వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు అని కూడా ఈ కథనం చూడొచ్చు. మరొక కథనం చూసినట్లయితే 37 మంది ఐపీఎస్ల బదిలీ. అన్ని జిల్లాల ఎస్పీలకు స్థానచలనం. తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు. వెయిటింగ్లో ఉన్న అమిత్ బర్దర్, బిందు మాధవ్లకు పోస్టింగ్. టీటీడీ సీఎస్ఓకు తూగో జిల్లా ఎస్పీగా అవకాశం. 9 మందికి నో పోస్టింగ్. యువ అధికారులకు ప్రాధాన్యత అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. పుర ప్రక్షాళన, పారిశుద్ధ్యం, మంచినీటి క్లోరినేషన్పై సీఎం చంద్రబాబు ఆరా. పల్నాడులోని డయేరియా నియంత్రణపై మంత్రి నారాయణతో భేటీ. డ్రైనేజీ తాగునీటి పైప్లైన్ల పటిష్టతకు కార్యాచరణ. మంత్రి నారాయణ పల్నాడులో పర్యటన, అధికారులతో సమీక్షలు అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. వరద జలాలేవి బోసిపోతున్న శ్రీశైలం సాగర్ అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. డెడ్ స్టోరేజ్కి చేరిన పులిచింతల. స్థానిక వర్షాలతో నిండిన ప్రకాశం బ్యారేజ్ అంటూ ఈ కథనాన్ని చూడొచ్చు. వింబుల్డన్ యువరాణి క్రెజికోవా అని చెప్పి మరొక వార్త చూడొచ్చు. కొత్త ఛాంపియన్గా చెక్ రిపబ్లిక్ మహిళ. ఫైనల్ పోరులో ఉత్కంఠ విజయం. పావోలిన్పై 6-2, 2-6, 6-4తో గెలుపు. క్రెజికోవా ఖాతాలో రెండో గ్రాండ్ స్లామ్ అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. కృత్రిమ మేధతో ఆదాయ మార్గం ఎలా అంటూ కూడా మరొక కథను మనం ఆంధ్రప్రభలో చూడొచ్చు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేష్ ముంబైలో భేటీ. వివిధ రంగాల్లో ఏఐ వినియోగంపై చర్చ. ఉమ్మడి అజెండాతో కలిసి పనిచేసే ఆలోచన. మంత్రి లోకేష్ వెల్లడి అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. అడవిలో అక్షర యజ్ఞం. పిల్లల కోసం బడులు కట్టుకుంటున్న గిరిజనులు. అల్లూరు జిల్లాలో 408 స్కూళ్లకు భవనాలు లేవు. తాజాగా తంగెళ్లబంద గిరిజనపల్లెలో బడి నిర్మాణం అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. ఆంధ్రప్రభలో మరొక పేజ్ చూసినట్లయితే కనుక ముడసర్లవ పార్కులో పర్యావరణానికి హాని కలిగించొద్దు. పర్యావరణవేత్త ఫిర్యాదుపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. ఆప్కోలో అవినీతిని నిర్మూలిస్తాం. చేనేతను ఆదుకుంటాం. కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తాం. బీసీ సంక్షేమం చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. రాయితీలిస్తాం రండి. పెట్టుబడులను ఆకర్షించేందుకు కసరత్తు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి భరత్. మల్లవల్లి పారిశ్రామిక వాడకు ఓ బ్రాండ్గా మారుస్తామని హామీ. వివరాలు చూస్తే రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గడిచిన 5 ఏళ్లుగా ఏపీలో పరిశ్రమల స్థాపన మందకోడిగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. నాటి వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వని కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మోహం చాటేశారనే అభియోగాలు ఉన్నాయి. యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని, తద్వారా
ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టుగా కూడా ఈ కథనంలో మనం చూడొచ్చు. ఇక ఆరోగ్యానికి హానికరం కోనోకార్పస్ చెట్లు అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. పచ్చదనం పేరిట నగరాల్లో నాటిన మొక్కలు పర్యావరణానికి హాని కలిగించే ఆ మొక్కలను తొలగించాలని డిప్యూటీ సీఎం ఆదేశం. కాకినాడలో ప్రారంభమైన తొలగింపు ప్రక్రియ అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక మరొక వార్తా పేపర్ చూసినట్లయితే సాక్షిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఎప్పుడు ఇస్తారు అనే ఒక కథను మనం ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ప్రధానంగా రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల ఎదురుచూపులు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగులు గంపెడాసలు అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. 3,000 నిరుద్యోగ భృతి అంటూ కూడా చూస్తున్నాం. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై. భృతి వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట. ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా భృతిపై నోరు మెదపని సర్కార్. యువత ఆందోళన. భృతి ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్. గతంలోనూ 2,000 రూపాయలు భృతి ఇస్తానంటూ మాట తప్పిన చంద్రబాబు 2014-19 మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6.38 లక్షలంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక చంద్రబాబు పాలనలో అసలు ఉద్యోగాల కల్పన ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల సంఖ్య 34,108. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శాశ్వత ఉద్యోగాలు 2,21,003. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు 43,923. ఇక అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,695. వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పించిన మొత్తం ఉద్యోగాలు 6,38,621 అని ఇక్కడ మనం క్లియర్గా సాక్షి పేపర్లో ఈ కథనాన్ని చూడొచ్చు. అంటే గత ప్రభుత్వంలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, అలాగే చంద్రబాబు నాయుడు 2014-19 ప్రభుత్వంలో 34,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చెప్పి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. ఏ ప్రాతిపదికన ఇవి తీసుకుని చూపిస్తున్నారు అనేది అయితే మనం చూడాలి. ఇక నెక్స్ట్ ట్రంప్పై హత్యాయత్నం. ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు. కుడి చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లిన తూట. తలపక్కగా దూసుకెళ్లిన 4-5 తూటాలు. అప్రమత్తమై కిందికి వంగిన అమెరికా మాజీ అధ్యక్షుడు. సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది. పిడికిలి బిగించి ఫైట్ అంటూ నినదించిన ట్రంప్. ప్రతి నినాదాలతో పెద్దపెట్టున స్పందించిన సభికులు. దుండగుని కాల్చివేత. 20 ఏళ్ల యువకునిగా గుర్తింపు. కాల్పుల్లో ఒకరి మృతి, 2కి తీవ్ర గాయాలు. ట్రంప్పై హత్యాయత్నం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథను మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడేం జరిగిందంటే దేవుడే కాపాడాడు ట్రంప్. పెరిగిన విజయ అవకాశాలు. దుండగుడు రిపబ్లికన్ ఓటరే అంటూ కూడా నెక్స్ట్ 6వ పేపర్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం అంటూ కూడా మనం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో ఆదివారం బంగారు బోనం సమర్పించింది. 15 ఏళ్లుగా ఈ కమిటీ దుర్గమ్మకు బోనం సమర్పిస్తుంది అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక మరొక కథనం చూసినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ. బందరు జీజీహెచ్లో ఘటన. నర్సు వేషంలో వచ్చి శిశువును అపహరించిన మహిళ. సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. 23 నుంచి పొలం పిలుస్తోంది. వారానికి 2 రోజులు, రోజుకు 2 గ్రామాలు. కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలం బాట. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రైతులకు అవగాహన అంటూ కూడా ఈ కథను చూడొచ్చు. ఇక 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి రత్న భండార్ అంటూ కూడా మరొక కథను చూడొచ్చు. వజ్రాభరణాలు, పసిడి నిల్వలను లెక్కించేందుకు సిద్ధమైన బృందం. జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. ఇక మరో 2 రోజులు వర్షాలు. ఉపరితల ఆవర్తనం ఫలితం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉన్న
ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుండగా శనివారం పశ్చిమ బంగాళాఖాతం కోస్తాంధ్ర తీరంలో ఏర్పడి సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దాంతో కలిసిపోయింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు కూడా వర్షాలు ఉండనట్టుగా తెలుస్తుంది. గత వర్షాకాలంలో వర్షాలు తక్కువగా పడ్డాయి. ఈసారి జూన్ నుంచే కూడా వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించి ఇక్కడ ఈ మరో 2 రోజుల వరకు కూడా వర్షాలు పడతాయని కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక జగన్ వల్లే పెట్టుబడులు పైకి పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 3వ స్థానం. 2024 జనవరి మార్చి మధ్య 15 కొత్త ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన ఏపీ. అలాగే గడిచిన 27 నెలల కాలంలో 120 ప్రాజెక్టుల ద్వారా 50,955 కోట్ల పెట్టుబడులు రాక. ఇదే సమయంలో 112 యూనిట్లు ప్రారంభం. తద్వారా వాస్తవ రూపంలోకి 62,069 కోట్ల పెట్టుబడులు. కేంద్ర ప్రభుత్వంలోని డిపిఐఐటి తాజా గణాంకాల్లో వెల్లడి. నాటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో కల్పించిన అనువైన వాతావరణం అని కూడా ఇక్కడ మనం ఈ కథనంలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పి వార్తలు చూస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల పెట్టుబడులు పైకి వచ్చాయని కూడా ఈ సాక్షి కథనాల్లో మనం సాక్షి పేపర్లో ఈ కథనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ గంటా ఆస్తుల వేలం. రుణాలు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేకు బ్యాంకు జలక్. మొత్తం 390 కోట్ల రికవరీకి చర్యలు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ అయినా స్పందించని గంట. ఆయన బంధువులు ఆగస్టు 8న ఆస్తులు వేలం వేస్తామని బ్యాంకు ప్రకటన జారీ అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు గంటా శ్రీనివాస్కి సంబంధించి. ఇక మెట్రోకు మళ్ళీ మోకాలడ్డు అంటూ మరొక కథనం చూడొచ్చు. వైజాగ్ మెట్రో ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు. మరోసారి డిపిఆర్ తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఇప్పటికే కేంద్రానికి పంపిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమగ్ర దూరదృష్టితో నివేదిక సిద్ధం చేసిన వైనం. 76 కిలోమీటర్ల లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి 14,309 కోట్లు. ఇప్పుడు కొత్త డిపిఆర్ పేరుతో టీడీపీ ప్రభుత్వం తాత్సారం. ముందు అమరావతిలో మెట్రో రైలు తీసుకురావడమే లక్ష్యం. ఇదయ్యే వరకు రాష్ట్రంలో ఎక్కడ మెట్రో లేనట్టే అంటూ కూడా ఈ కథనంలో మనం చూడొచ్చు. ఆ ముగ్గురి మాటే శాసనం. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పిట్లో పోలీస్ శాఖ. ఏబి వెంకటేశ్వరరావు, ఆర్పి ఠాకూర్, ఘట్టమనేని శ్రీనివాస్ అంటూ కూడా ఈ కథనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఏబీవి, ఆర్పి ఠాకూర్, ఘట్టమనేని శ్రీనివాస్లే అసలు బాసులు. పోలీస్ శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత. వీరి సర్వీసు అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే. ఎస్ఐ నుంచి డీజీ వరకు వారి మాటే వేదం. ఆత్రయం, ప్రాపకం దక్కితేనే పోస్టింగ్లు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి, వేధించాలి, మూటలు ఇవ్వాలి, వారి మాటే వినాలి. ఇవి చేస్తేనే పోస్టింగ్లు. వారు సంతృప్తి చెందితేనే చిన్నబాబు, పెద్దబాబు వద్దకు అంటూ కూడా సాక్షిలో ప్రధానంగా ఈ వార్తను కూడా చూడొచ్చు. ఇక మరొక వార్తా పేపర్లో ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ట్రంప్పై ఏదైతే హత్యాయత్నం జరిగిందో దానికి సంబంధించి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో అయితే చూడొచ్చు. రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు. దుండగుడి కాల్చివేత. ట్రంప్ క్షేమం. కుడి చెవి పైభాగంలో తూటా గాయం. ట్రంప్ను ఆసుపత్రికి తరలించిన ఏజెంట్లు. నిందితుడిని గుర్తించిన ఎఫ్బిఐ. పక్కా ప్లాన్తో కాల్పులు జరిపిన క్రూక్స్. అతడి రిపబ్లికన్ పార్టీ అభిమాని. కాల్పులకు ముందు వీడియో పోస్ట్. దుండగుడిని ముందే పసిగట్టిన ఓ వ్యక్తి. సెక్యూరిటీ ఏజెంట్లకు సమాచారం. ట్రంప్ను అప్రమత్తం చేయని సిబ్బంది. దాడిని ఖండించిన జో బైడెన్. యుఎస్లో హింసకు తావులేదని వ్యాఖ్య. ట్రంప్పై హత్యాయత్నాన్ని ఖండించిన మోదీ, రాహుల్, పలు దేశాల నేతలు. రాబోయే అమెరికా ఎన్నికల్లో భారీగా పెరిగిన ట్రంప్ విజయావకాశాలు అంటూ కూడా ఈ కథనాన్ని ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. సర్వం స్వాహ అంటూ కూడా మరొక కథని ఇక్కడ చూడొచ్చు.
అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించారు, పారదర్శకతకు పాతరేశారు, కనిపించిందల్లా దోచుకున్నారు. గత 5 ఏళ్ల జగన్ సర్కార్లో సహజ వనరులను చేరబట్టి దోపిడీ చేశారు. గనుల శాఖలో జరిగిన ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కూటమి సర్కార్ను గనుల శాఖ కోరనుంది. అలాగే గత వైసీపీ పాలకులు, బంధువులు, అధికారులు విశాఖ, విజయనగరం పరిధిలో విలువైన భూములు దోచుకున్నారు, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. మరి నాటి భూదందాలను కూటమి సర్కార్ నిగ్గు తేలుస్తుందా అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ, భూదందా కేర్ ఆఫ్ విశాఖ, విలువైన భూముల్లో జగన్ పరివారం పాగా, జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి బంధువులు, విజయసాయిరెడ్డి అనుచరులపై ఆరోపణలు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేవు. పెద్ద భూదందాను బయటకు తీస్తారా? భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల నేడు అంటూ కూడా ఈ కథను మనం చూడొచ్చు. ఇక గనుల అక్రమాలే 19,000 కోట్లు, కేవలం 5-6 అంశాల్లోనే ఈ నష్టం. గనుల శాఖ ప్రాథమిక అంచనా ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నెన్నో. జగన్ అసమర్థ పాలనతో నష్టం, అంతులేని పర్యావరణ విధ్వంసం. సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబును కోరనున్న గనుల శాఖ అంటూ కూడా ఈ వార్త మనం చూడొచ్చు ఇక్కడ. ఇక వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం, పూర్తి కాని భవనాలకు 64% వైద్య బోధనా సిబ్బంది లేని వైనం, లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంక్, అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసీ, అడ్మిషన్ల కోసం సర్కారు లేఖ తిరస్కరించిన వైద్య మండలి, ఎన్ఎంసీ లేఖపై అపీల్కు వెళ్లాలా వద్దా అన్న డైలమా, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై తల్లిదండ్రుల నుంచి డిమాండ్, చంద్రబాబు సర్కార్పైనే ఆశలు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు శాపంగా మారాయి. నిర్మాణాలు పూర్తి కాకపోవడం, వైద్య బోధన సిబ్బంది కొరత వెంటాడుతుండటంతో అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆయా కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ వైద్య మండలి నిరాకరించింది. దీంతో జగన్ ప్రభుత్వం తెచ్చామని చెప్పుకున్న వైద్య కళాశాలల ఆర్భాటం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. పైగా కాలేజీల నిర్మాణం ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థిక భారంగా కూడా మారింది. ఇక బ్యూటీ పేరుతో లూటీ అంటూ కూడా మరొక కథను చూడొచ్చు. మున్సిపల్ శాఖలో మరో ఆక్టోపస్, కోట్లు ఖర్చైన పట్టణాల్లో పచ్చదనం కరువు, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్లో ఎండీనే కాంట్రాక్టర్, బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకుని నిధులని స్వాహ, సంస్థ ఉద్యోగుల పేరున చెక్కులు రాసి డబ్బులు డ్రా, కార్పొరేషన్ సిబ్బందికి శిక్షణ పేరుతో లక్షలు జేబులోకి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిప్యూటేషన్పై గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్కు కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగేందుకు పైరవీలు అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. అలాగే ఎడెక్స్ పేరిట 50 కోట్ల దోపిడీ, టెండర్లు లేకుండా అడ్డగోలుగా ఒప్పందం, 2000 విదేశీ వర్సిటీల కోర్సులని జగన్ ప్రచారం. తీరా దేశంలో ఉన్న కోర్సులకే విదేశీ సర్టిఫికేషన్ వీడియోలు చూసి విద్యార్థులు నేర్చుకోవాలట. 4 లక్షల లైసెన్సుల్లో 69,000 మిగులు, వాటిని తీసుకోవాలని ఇప్పుడు విద్యార్థులపై ఒత్తిడి. ఆన్లైన్ రిక్వెస్ట్ ఓకే చేయాలని మెయిల్స్. అక్రమాలు బయటకు రాకుండా ఉన్నత విద్యా మండలి యత్నం అంటూ ఈ వార్త చూడొచ్చు. జర్మన్ వర్సిటీ జంతర్ మంతర్, లేని యూనివర్సిటీతో ఒప్పందం, హేమచంద్రారెడ్డి అడ్డగోలు వైఖరి, జగన్ ఏలుబడిలో వింత వ్యవహారం. వెబ్సైట్ను వర్సిటీ అంటూ కార్యక్రమాలు, దాని యజమాని గోదావరి జిల్లాల వ్యక్తి, మధ్యవర్తిగా ఆర్థిక ప్రయోజనాలు. ఇప్పుడు పాగా వేసేందుకు ప్రయత్నం. తెరుచుకున్న రత్న భాండాగారం, 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుడి ఖజానాను 46 ఏళ్ల తర్వాత తెరిచిన ఒడిశా ప్రభుత్వం బయటి గదిలోని సంపదను 6 చెక్కపెట్టెల్లోకి చేర్చి సీలు. బహుదా యాత్ర అనంతరం లోపలి గదిలోవి కూడా స్వర్ణకారులు, నిపుణుల నియామకం తర్వాత ఆభరణాల లెక్కింపు అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు, ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, నవంబర్లో మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నిక, డిసెంబర్లో రాష్ట్రాలకు నూతన సారథులు, తెలంగాణలో పలువురు సీనియర్ నేతల పోటీ అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ఇక మహారాష్ట్ర సీఎం షిండేతో చంద్రబాబు భేటీ, ముంబై వర్షలో అరగంట చర్చలు అంటూ కూడా మరొక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక మరొక వార్తా పేపర్ వెలుగు చూసినట్టయితే కూడా ఏదైతే ట్రంప్పై కాల్పులు జరిగినాయో ప్రధానంగా అన్ని వార్తా పేపర్లో ఈ వార్తను హైలైట్ చేస్తూ రాశారు. ఇక మిగతా వార్తలు చూస్తే మహేశ్వరంలో కొత్త సిటీ అంటూ కూడా ఈ కథనాన్ని మనం చూడొచ్చు. న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు, కుల వృత్తులను కాపాడుతాం. హయత్ నగర్ దాకా మెట్రో, ఫార్మా భూముల్లో వర్సిటీలు, పరిశ్రమలు, పౌరుషం, పోరాటానికి మారుపేరు గౌడన్నలు.
వాళ్లకు ఎక్స్గ్రేషియా బకాయిలు 7.90 కోట్లు విడుదల చేస్తా, సర్కార్ జాగాల్లో తాటి ఈత చెట్లు పెంచుతా, బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదువే ఆయుధం, గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చింది ఇచ్చింది డ్రగ్స్ గంజాయి అప్పులే, కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళంటే నిలబెడతామని ఎమ్మెల్యేలు వస్తున్నారని వ్యాఖ్య, కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ అంటూ కూడా ఈ కథనాన్ని ప్రధానంగా చూడొచ్చు. ఇక 5,000 పోస్టులతో మరో డిఎస్సి, నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు అంటూ కూడా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ మనం చూడొచ్చు. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18 నుంచి డిఎస్సి పరీక్షలు. ఇప్పటికే 2 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉద్యోగాల భర్తీపై పగడ్బందీగా వ్యవహరిస్తున్నాం. పరీక్షలకు నిరుద్యోగులు సహకరించాలి. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్నడూ గ్రూప్ 1 నిర్వహించలేదు. ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక సుప్రీంకోర్టుకు కేసీఆర్ అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు, సిజేఐ బెంచ్ నేతృత్వంలో నేడు విచారణ. ఇప్పటికే పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక మాజీ సీఎస్ సోమేష్కు నోటీసులు, నేడు విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశం. రజత్ కుమార్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి కూడా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి సైతం అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. ఇక హైదరాబాద్లో తెంపులేని వాన అంటూ కూడా వర్షాలకు సంబంధించిన కథనం మనం చూడొచ్చు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఆగకుండా వర్షం, జలమయమైన కాలనీలు, రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్. మరో 2 రోజులు భారీ వర్షాలు, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అంటూ కూడా ఈ కథనం చూడొచ్చు. మరో 2 రోజుల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అలాగే హైదరాబాద్లో కూడా వర్షాలు ఉండనున్నట్టుగా కూడా తెలుస్తోంది. పూరీ రత్న భాండాగారం ఓపెన్, నిధి తరలింపు కోసం 6 చెక్కపెట్టెలు సిద్ధం. సంపదను లెక్కించేందుకు 72 రోజులు పట్టే ఛాన్స్. 46 ఏండ్ల తర్వాత తెరుచుకున్న జగన్నాథుడి ఖజానా. ప్రత్యేక పూజలు చేసి లోనికి ప్రవేశించిన ప్రత్యేక కమిటీ, రహస్య గదిలోకి వెళ్లిన 11 మంది సభ్యుల బృందం. ఏదైతే పూరిలో ఉన్న రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఈ కథనం కూడా ప్రతి వార్తా పేపర్లోని మనం చూడొచ్చు ప్రధానంగా. ఇక అభివృద్ధికి మరొక వార్తా కథనం చూసినట్లయితే కనుక, కరీంనగర్ అభివృద్ధికి పొన్నం గంగులతో కలిసి పనిచేస్తా, మిగిలిన స్మార్ట్ సిటీ నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తా బండి సంజయ్. సంజయ్కి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్ల సన్మానం అంటూ కూడా ఈ కథనం మనం చూడొచ్చు. ఇక సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి, రెసిడెన్షియల్ యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చిన సర్కార్. 18 లక్షల మీటర్ల క్లాత్ కావాలన్న ప్రభుత్వం. నేతన్నలతో పాటు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు ఆర్డర్లు. ఉత్పత్తి తర్వాత నేతన్నల ఖాతాల్లోకి 8.11 కోట్లు అంటూ కూడా ప్రధానంగా మనం ఈ వెలుగు పేపర్లో కూడా ఈ కథనాలు చూడొచ్చు. ఇక మరొక కథనం చూసినట్లయితే, గోల్కొండ ఎల్లమ్మకు ఘనంగా 3వ పూజ. గోల్కొండ కోట ఎల్లమ్మ తల్లి బోనాల జాతరలో భాగంగా అమ్మవారికి ఆదివారం 3వ పూజ ఘనంగా నిర్వహించి బోనాలు సమర్పించారనే వార్త మనం చూడొచ్చు. ఇక యాక్సిడెంట్ కాదు మర్డర్. ఖమ్మం జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వివాహిత 2 పిల్లలది మర్డర్గా పోలీసులు తేల్చారు. అనస్థీషియా డాక్టర్ అయిన భర్త భార్యకు మత్తుమందు ఓవర్ డోస్ ఇచ్చి పిల్లల గొంతు నులిమి చంపే యాక్సిడెంట్గా చిత్రీకరించాడని ఈ కథనం చూడొచ్చు. ఇక అల్కరాజ్ అదర్హో అంటూ కూడా మరొక కథనం చూడొచ్చు. వింబుల్డన్ ఫైనల్లో జోకోవిచ్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి కార్లోస్ అల్కరాజ్ రెండోసారి టైటిల్ను నిలబెట్టుకున్నాడు. లండన్లో ఆదివారం జరిగిన ఈ పోరులో అల్కరాజ్ 6-2, 6-2, 7-6తో జోకోవిచ్ను ఓడించాడు అన్నట్టు కూడా మనం ఈ వార్తలను ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు మనం ప్రధానంగా అన్ని ప్రధాన వార్తా పేపర్లలో ఏవైతే వార్తలు ఉన్నాయో చూసాం. ఇవి ఈరోజు వార్తలు.